హలో ఫుడీస్, మిస్టర్ కుకింగ్ ఫుడ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ది బెస్ట్ టీ టైమ్ స్నాక్ ఐటెం అటుకుల మిక్చర్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మందపాటి కడాయిలో 350 గ్రాముల అటుకుల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా అటుకుల్ని వేయించుకోవటం వల్ల మనకి అటుకుల్లో ఉండే కొద్దిపాటి తేమ కూడా ఆవిరైపోయి మనకి అటుకులు క్రిస్పీగా అవుతాయి. చూస్తారు కదా, మనకి అటుకులు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇలా వేగిపోయిన అటుకుల్ని మనం సపరేట్గా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 గరిటెల నూనె వేసి రెండు పిడికెళ్ళ పచ్చి వేరుశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చి వేరుశనగపప్పు అనేవి చిటపటపనే వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు వేగుతాయి. ఇందులోనే పిడికెడి జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా జీడిపప్పుని దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే పిడికెడు ఎండు శనగపప్పుని వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 10 కరివేపాకు రెమ్మలు వేసి మరొకసారి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను క్వాంటిటీ అంతా కూడాను పిడికెడు క్వాంటిటీలో చెప్తున్నానండి. ఎక్కడ కూడా కప్ మెజర్మెంట్ చెప్పట్లేదు. ఇలా అన్ని దూరంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం అనేది ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. మీరు అటుకులు వేసిన తర్వాత ఎంత బాగా మిక్స్ చేస్తారో అంతే పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. గుర్తుంచుకోండి ఫుడీస్, ఈ ప్రాసెస్ అంతా కూడాను లో ఫ్లేమ్ మీదే జరగాలి. ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టినా సరే అటుకులు మాడిపోయే ఛాన్స్ ఉంది. చూసారా ఫుడీస్, ఇలా నేను సగం సగం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకోవడం వలన మనకి మంచి స్పైసీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇందులోనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి ఈ మిక్చర్ అనేది బాగా కలుపుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకు బాగా కలిసిపోతున్నాయి. చూసారు కదా ఫుడీస్, అటుకుల మిక్చర్ చాలా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇందులో మనం 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతే ఫుడీస్, అయిపోయింది. ఇది చాలా సింపుల్ అండ్ ది బెస్ట్ టీ టైమ్ స్నాక్ అండ్ పార్టీ టైంలో కూడా ఇది చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.